మొగ్గులు వస్తుంది మొక్కలు మొన్న రాత్రి 11కి అయితే 11కి బీట్ల కూరకొచ్చాయి. ఇట్రా ఇట్రా మక్కలు కూడా పోతుంది. అది అమ్ముడు పోతుంది. మక్కలు పెట్టుకున్నారు మక్కలు పెట్టిన మక్కలు కూడా అమ్ముడు పోతుంది. మన 12కి వచ్చారు సార్ రైతులు మీట్ ఎంతో మంది మన ఊరు లక్ష్మీట్ల చనిపోయింది భయపడుతుంది. ఎవరికి పంపిస్తా ఉన్నారు. ఎన్ని రోజులే సార్ రైతులకే 15 రూపాయలు చొప్పున ఇస్తే కొనుక్కోవాలి అంటారు. ఏమనిపిస్తుందో ప్రతి మిడిల్ ఉంటుంది కదండి. ఇక్కడ మరి విడే పెడుతున్నాం. ఒకటి గోదాం బంక్ పక్క పోన్నాం. బట్టపిల్లు కదా అలా పెడతారు శ్రీనివాస్ రెడ్డికి మీ ఎండి గారు దొరికింది కానీ మీరు దొరకరా సార్? మీ ఎండి గారు దొరికిండ్రు, రాహుల్ రాజు కొత్త ఎండి గారు కూడా దొరికిండ్రు. ఇప్పుడు ఎట్లా సార్ పీర్పూర్ సెంటర్లో మరి వాళ్ళు ఇక్కడికి ఎందుకు ఇస్తారు సార్ రాయకల్లోళ్ళు? అద్దు సార్, నీ దండం పెడితే అద్దు సార్. ఇప్పుడు నాకు ఇప్పుడు 10,000, రేపు 10,000, రేపు 15, ఇలా 5,000. ఇక్కడ ఇంకో మీ సెంటర్ అయిన ఇన్ఛార్జ్ కూడా చెప్పండి. ఎవరికో 2 గంటల పోయి 10 అవుతున్నారు సార్. 12 లోపల అమాలీలను తయారు చేసి పెట్టుకుంటాడు. ఇంకొకసారి ఇటు చెప్పండి సార్. రమేష్ అన్న ఇలా 5 వస్తే రేపు 15 వస్తాయి. అంటే ఈ 5 ఇవాళ దొరికింది, రేపు 15. హలో, మీరు ఆమెను రెడీ పెట్టుకుంటే ఇవాళ 5 వస్తే రేపు 15 వస్తాయి. ఇప్పుడు రాయకల్కి వెళ్ళి 5 డైవర్ట్ చేస్తున్నారు. 15 రేపు వస్తాయి. ఇప్పుడు వాడికి ఎండి చెప్పింది కాబట్టి ఇటు మాట్లాడండి. ఆరుతడి పంటలు ప్రోత్సహించాలి, మీరు మొక్కజొన్న కానీ పప్పు దినుసులు నూనె గింజలు పోవాలని చెప్పని రైతాంగం కొంత చైతన్యవంతమే. కానీ ఆలోచనతో ఏదైతుందో ఖరీఫ్లో వరి సాగు చేసిన రైతు ఏదైతుందో వీళ్ళ రబ్బీలో మేజుకుపోయింది. ఎక్కువ జగిత్యాల జిల్లాలో మేజుకుపోయింది. మేజ్ అదృష్టం ఏంటంటే కొంత కోతులు పెడుతుంటుంది. రెగ్యులర్గా వాటర్ మనం ఏదైతుందో నీళ్లు కట్టుకోవాల్సి ఉంటుంది. కొంత శ్రమతో కూడుకున్న పని. వరికి మేజ్కి ఏంటంటే మేజ్ కొంత శ్రమతో కూడుకున్న పని. కొంత శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ మీకు వరి మంచి పంట వస్తే 30 క్వింటాలు వస్తుంది. మేజ్ ఏదైతుందో కనీసం 40 క్వింటాలు వస్తుంది. కనీసం 40 క్వింటాలు వస్తాయి.
అంటే రైతుకు వెన్ ఇట్ కంపేర్డ్ విత్ ప్యాడీ కొంత మెరుగ్గా కనబడుతుంది. కాబట్టి ఈ జగిత్యాల జిల్లాలో రైతాంగం ఎక్కువగా వరి ధాన్యంకి వెళ్ళి కన్వర్ట్ అయ్యి మేసుకు వచ్చారు. కానీ ప్రొక్యూర్మెంట్కి వచ్చారు కల్లా ఇలా వరి ధాన్యం ప్రొక్యూర్మెంట్ సమస్య అట్లే ఉన్నది. మేజుకు వచ్చేది ఇస్తుందో ప్రభుత్వం మార్కెట్ ద్వారా మేము సేకరిస్తామని చెప్పని కొనుగోలు కేంద్రాలు అయితే ఆరంభించింది. ఇప్పుడు 2400 మద్దతు ధర ఉంటే మార్కెట్లో 1700 1800 ఉంది. అప్పుడు ప్రతి క్వింటల్ మీద 600 రూపాయలు నష్టపోతుంది. ఇలా ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ప్రొక్యూర్ చేసేది కూడా ఎకరాకు 25 క్వింటల్ మాత్రమే. అది ఆన్లైన్లో నమోదు చేయబడ్డ వారికి. ఇప్పుడు సాగు చేసిన రైతు అందరూ కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవడము రైతుల్లో అవగాహన లేదు. బేసిక్గా వ్యవసాయ శాఖ అధికారులు ఎవరే పంట సాగు చేసిందనేది వాళ్ళు నమోదు చేయాలి. వాళ్ళు నమోదు చేయక వదిలేస్తే ఏది ఇస్తుందో ఇవాళ ఇది ఆన్లైన్లో నమోదు చేయబడలేదు కాబట్టి మీ ధాన్యము మీ మొక్కజొన్నమే సేకరింపజేయమంటారు. 25 క్వింటల్ సేకరిస్తే 15 క్వింటల్ ఏదైతుందో క్వింటల్కి 600 రూపాయలు నష్టపోవాలి. అంటే 15 × 600 9,000 రూపాయలు నష్టపోవాల్సిందే. మీరు సేకరిస్తున్న 25 క్వింటల్ కూడా మన బీర్పూర్ సెంటర్ చూస్తే ఇప్పుడు 4 రోజులైనా గన్నీ లేదు. 4 రోజులై గన్నీ లేదని చెప్పంటున్న పాపం రైతులు పడిగాపులుగా వస్తుంటారు. నాకు నిన్న ఏదైతుందో నా దృష్టికి వస్తే వాస్తవం నేను రావాలని చెప్పి భావించినప్పటికీ నేను రాయకల్ మండలంలో పర్యటన ఉండడంతో రాలేకపోయాను. నేను ఇప్పుడు పొద్దున్న వస్తే నా డిఎం ఫోన్ లేపుతలేడా అంటున్నాను. ఆ ఎండి గారు ఫోన్ లేపి నా అదృష్టం ఎండి గారు లేపిన ఫోను, డిఎం అయితే ఫోన్ లేపడా. ఆ ఎండి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇప్పుడు డిఎం గారు మళ్ళీ లైన్లోకి వచ్చి ఇప్పుడు అది మీరే ఒక 5,000 గన్నీ పంపిస్తున్నా అని చెప్పాను అన్నాడు. రేపు 15,000 సమకూరుస్తా అని చెప్పన్నాడు. ఇంకొక 20,000 కావాలి. 20,000కి తోడు ఇంకొక 20,000 అయితే ఇక్కడ మార్కెట్ మనకి లిఫ్ట్ అయిపోతుంది. ఏదైనా వర్షాకాలం వీళ్ళ మొగులు నెత్తి మీదకి వచ్చింది, అది మనం ఊహించలేకపోతున్నాం ఏమవుతుందో. వరి అంటేనో కొంత తడిసినా కానీ ఏదితో బాయిల్డ్ పర్పస్ దాన్ని సేకరింపజేసే అవకాశం ఉంటుంది. మేజ్ ఒక్కసారి తడిస్తే ఫంగస్ వస్తుంది, అది ఇక పూర్తి పశువులు కూడా ముట్టాయి. మేజ్ ఏదైతే ఒక్కసారి తడిస్తే ఫంగస్ వస్తే నీకు పశువులు కూడా ముట్టాయని చెప్పి అంటున్నాను. ఇప్పుడు మొగులు వచ్చే మొత్తం రైతులందరూ ఏదైతుందో మొత్తం కుప్పలు చేసి మాయిశ్చర్ వచ్చినాక మళ్ళీ దగ్గర చేసి మళ్ళీ దాని మీద తాడిపత్రులు కప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు పంట సాగు చేయడానికి ఎంత కష్టపడ్డారో ఇప్పుడు అమ్ముకోవడానికి అంతకంటే 4 గంటలు కష్టపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనా కానీ ప్రభుత్వం చలనం రావాలి. ముఖ్యమంత్రి గారు మొన్న రివ్యూ చేసి మేము మొత్తం సేకరిస్తే గింజ అని చెప్పి అంటాడు. నేను ఆయన ఉత్తమ్ రెడ్డి ఆయన అదే కథ చెప్తాడు. కలెక్టర్ గారు తిరుగుకుంటూ నేను సేకరిస్తా అంటాడు. మరి ఎక్కడ సేకరిస్తూ ఇంజిన్లు తెలుస్తలేదు. మరి రోడ్ల మీద లారీలు కనబడాలన్నా ట్రాక్టర్లు కనబడుతున్నాయి. రవాణా అనేది లారీలలో జరగాలి. లారీలకు మాయమైపోయినాయి. ఏంద్ర నాయన అని చెప్పంటే మాకు అన్లోడ్ అయితే లేదు, ఒక్కొక్క లారీ 8 రోజులు కూర్చుంటుంది, మేము ఏం చేయమంటారని చెప్పి లారీలో అంటారు. ఇక ట్రాక్టర్ ఏమైనా మంచి రైతు ఏదైతే సోకిన తర్వాత అటు చేసి ఇటు చేసి ఒక ట్రాక్టర్ దొరకబట్టుకొని పోతే ఆ మిల్లుగాడ దాని వేమెంట్ బ్రిడ్జ్ ఉండదు. ఇక్కడ గోడౌన్ ఇచ్చిండు ఒకటి, అక్కడ వేమెంట్ బ్రిడ్జ్ లేదు. వేమెంట్ బ్రిడ్జ్ మళ్ళీ ధర్మపురి పోవాలి. ధర్మపురి పోయి అక్కడ తూకం వేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్లోడ్ చేసి మళ్ళీ ధర్మపురి పోయి మళ్ళీ స్లిప్ తీసుకొని అప్పుడు ఆడి ఇంటికి వస్తే ఆడి పైసలు ఎనడతాయో ఎనడబోతాయో ఇక దేవునికి ఎరకని చెప్పి అంటున్నాను. ఏదైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. రాజకీయం కాదు నేను అంటున్నాను. నేను ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చెప్పాను కాదు. ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ బాధ్యత, ఏ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వ బాధ్యత. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెరుగైన అంటే పాలన ఉంటుందని చెప్పి భావించినవి. ఇవి మెరుగు కాదు కదా, తిరోగమనం అయిపోతుంది అన్నాడు కేసీఆర్ గారు. అటు చేసి ఇటు చేసి 10,000 పెట్టుబడి సమకూరుస్తే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 15,000 ఇస్తా అన్నాడు. అందరూ ఆశపడ్డాం. నీ యొక్క కేసీఆర్ 10,000 ఇస్తాడట, ఈ రేవంత్ రెడ్డి 15,000 ఇస్తాడట అని చెప్పని. ఇప్పుడు 15,000 కాదు కదా, అసలు 10,000 మాయమైనాయి. 15,000 కాదు కదా, అసలు 10,000 మాయమైనాయి అని చెప్పంటున్నాను నేను.